జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలోని ఎస్వీయు సెనేట్ హాల్లో 3 రోజుల ఎస్వీయులో జాతీయ రీసెర్చ్ ఎథిక్స్ వర్క్ షాప్ ప్రారంభం. తిరుపతిలోని ఎస్వీయు సెనేట్ హాల్లో 3 రోజుల జాతీయ స్థాయి రీసెర్చ్ ఎథిక్స్ అండ్ ప్లేజరిజం టూల్స్ వర్క్ షాప్ ప్రారంభమైంది. పరిశోధనలో నాణ్యత, నైతిక విలువలపై నిపుణులు పరిశోధకులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 3 రోజుల జాతీయ రీసెర్చ్ ఎథిక్స్ వర్క్ షాప్ ప్రారంభమైంది. వీసీ ఆచార్య టాటా నరసింహారావు మాట్లాడుతూ నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయానికి గుర్తింపు తీసుకొస్తాయని అన్నారు. ఏ టూల్స్ ను బాధ్యతాయుతంగా వినియోగించాలని, ప్లేజరిజానికి దూరంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా 400 మంది రీసెర్చ్ స్కాలర్లు ఈ వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు. జాతీయ స్థాయి రీసెర్చ్ ఎథిక్స్ అండ్ ప్లేజరిజం టూల్స్ వర్క్ షాప్ ప్రారంభమైంది. పరిశోధనలో నాణ్యత, నైతిక విలువలపై నిపుణులు పరిశోధకులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. I came with a prepared speech by my PA, who is excellent in doing this one. But then today I don't want to read because again you may say that there is ethics and plagiarism and AI content. So let us see whether I can speak without this. Okay. Anyway, it is not difficult for me because I am a researcher by practice for a long time, and then I have been going through all this plagiarism check and then similarity check and all, using different kind of tools. Because when I was in Japan, because that time of course it's 20 years ago, so there was no much plagiarism that time. But as the time went on and I returned to India, and then we published a lot of papers in all kind of journals. So when you publish in a very good journal, then you know also what kind of ethics and then what kind of plagiarism, what kind of similarity, because they try their best to check and extract even reference to reference also how much content you copied or whether the content is reasonable that you copied also they will check it. Because sometimes you may have to copy something for a reason because you are just quoting someone's work and someone's statements you are quoting, and that is a plagiarism because you are just reproducing. But so గుడ్ మార్నింగ్ అండి. మేము చాలా ఆనందంగా ఉంది ఈరోజు, ఎందుకంటే మా డీన్ ఎగ్జామ్స్ అండ్ వాళ్ళ టీమ్ ఒక 3-డే వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు రీసెర్చ్ ఎథిక్స్ అండ్ ప్లాగరిజం టూల్స్ మీద. అంటే ఏంటంటే మన ఇన్వెన్షన్స్ ఏవైనా మనం కనిపెట్టిన ఎలాంటి ఐడియాను దాన్ని ఎక్స్పెరిమెంట్ రూపంలో తీసుకొచ్చి డేటా జనరేట్ చేసి అనలైజ్ చేసి దాన్ని ఒక మ్యానుస్క్రిప్ట్ రూపంలో పబ్లిష్ చేసినప్పుడు అది అంత ఎథికల్గా మనం కాపీ చేయకుండా దాంట్లో కంటెంట్ కానీ డేటా కానీ ఏమి కాపీ చేయకుండా దాన్ని పబ్లిష్ చేస్తాము. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి పేపర్ పబ్లిష్ చేసేస్తారు కాపీ చేసి, కానీ అది ఒక 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత తెలిసినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్కి, ఆ గ్రూప్కి, ఆ పర్సన్కి అందరికి చెడ్డ తెలుస్తుంది. ఇలాంటివి రిపీట్ అవ్వకుండా, ఇలాంటివి ఎవరు చేయకుండా ఉండాలంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇది చాలా కామన్ నవేడేస్. మన దగ్గర ఏఐ టూల్స్ ఉన్నాయి, చాలా గూగుల్ సెర్చ్ కానీ వేటిలోనే సరే మనకి ఎలాంటి కంటెంట్ అని వచ్చేస్తుంది. అప్పుడేంటో వాళ్ళు దాని వైపు మొగ్గు చూపి ఆ కంటెంట్ ఏమని కాపీ చేసి వాళ్ళు మ్యానుస్క్రిప్ట్లో పెట్టేస్తారు. అది కనుక మనం ప్రాపర్గా చెక్ చేయకుండా పబ్లిష్ చేస్తే ఒకసారి పబ్లిష్ అయిపోవచ్చు, బట్ ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ దారితీస్తుంది. అండ్ దెన్ స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్ రెప్యుటేషన్ పడదు. అందువల్ల ఏంటంటే ఈ టూల్స్ ఏవైతే సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయో, మేము ఆల్రెడీ ఎస్వి యూనివర్సిటీలో డ్రిల్ బిట్ అని ఒక సాఫ్ట్వేర్ టూల్ వాడుతున్నాం. అదేంటి చేస్తుందంటే ఆ మ్యానుస్క్రిప్ట్ని దాంట్లో అప్లోడ్ చేసి మొత్తం అంతా చెక్ చేసి ఇలాంటి మ్యానుస్క్రిప్ట్ ఎక్కడి నుంచి అని కంటెంట్ తీసుకున్నారా, ఏదైనా కాపీ చేస్తారా, ఇదంతా ఈవెన్ డేటాని కూడా అనలైజ్ చేస్తుంది. బట్ డెప్త్ ఆఫ్ అనాలిసిస్ కీప్స్ చేంజింగ్ విత్ టూల్ టు టూల్. ఇంకో టూల్ మేము ఇప్పుడే అనుకుంటున్నాము, టర్నిటిన్ అని ఇంకోటి ఉంది. అదేంటే గ్లోబల్ సెర్చ్ టూల్. అది జనరల్గా రీసెర్చ్ పేపర్కి అది కూడా పనికి వస్తుంది. సో బట్ థింక్ దట్ అది డ్రిల్ బిట్, ఈ 2 టూల్స్ కలిపితే దెన్ అవర్ క్వాలిటీ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ సో దట్ పీపుల్ విల్ నాట్ కాపీ. సో ఇదంతా రీసెర్చ్ ఎథిక్స్, మన తాలూకా రెప్యుటేషను విచ్ ఈజ్ డైరెక్ట్లీ లింక్ టు న్యాక్ ర్యాంకింగ్ కానీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కానీ వీటికి లింక్ అయి ఉంటుందండి. సో డూ ఏ గుడ్ రీసెర్చ్ and then get a good name to the university, and then for the publications and people, students, వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుండాలంటే ఈ వర్క్షాప్ చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఐ విష్ ద ఆర్గనైజ్ ఎ గ్రేట్ సక్సెస్. అండ్ దెన్ చాలామంది వచ్చారు, ఈయన చెప్తారు ఎంతమంది స్పీకర్లు వచ్చారు ఈ టాపిక్ మాట్లాడాలి. అండ్ దెన్ వీ హ్యావ్ అరౌండ్ 300 పీపుల్ ఆర్ దేర్ యాజ్ పార్టిసిపెంట్స్. అండ్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అటెన్షన్. అండ్ దెన్ దీన్ని మీరు పబ్లిక్ తీసుకెళ్తే ఈ అవేర్నెస్ వాళ్ళకు కూడా అవసరం ఉంది. అది ఈవెన్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరి నవ్ డేస్ ఇట్ బికమ్ వెరీ కామన్ అది. సో అది అందరి స్కూల్ లెవెల్ నుంచే కూడా వాళ్ళకి అది చదువుకోండి, మీరు ఏ టు స్టార్టిబుల్ చదువుకోండి, దాన్ని మీరు అర్థం చేసుకుని మీ స్వంత లాంగ్వేజ్లో మీ ఐడియాస్ రాయండి. అంతేగాని జస్ట్ కట్ అండ్ పేస్ట్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. అది చిన్నపిల్లలు స్కూల్ పిల్లల నుంచి కూడా తెలియాలి. ఇదండి మా మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. UGC office, because they are very good in conducting research. शोध गंगा इन्फ्लूमेट में PhD अपलोड करने के लिए, and you are second highest from the state, and the quality they are using the software, plagiarism detection software, also for checking the thesis content flow quality. So research quality will be improved in SV University, as well as their very active participation in national programs like Shodh Ganga, Shodh Shuddhi, Shodh Gangotri, Shodh Chakra, and ONOS, One Nation, One Subscription, which provides by Influence Center. They are all very good users here. And because of this reason, we had an international conference last time here. In continuation to this, 3 days, this workshop for research ethics is being organized. And all this, you can expect that this university will vibrantly conduct quality research. సైన్స్ వారు 3 days వర్క్షాప్, ముఖ్యంగా ఈ వర్క్షాప్ రీసెర్చ్ స్కాలర్స్కి వాళ్ళు PhD సబ్మిట్ చేయాలంటే 2 పేపర్స్ అనేది మస్ట్గా ఉండాలి. వాళ్ళకి పేపర్ అనేది ఏ విధంగా రాయాలి, ఒక పేపర్ పబ్లిష్ చేయాలంటే దానికి ప్లాగరిజం అనేది ఇంపార్టెంట్. ఈ ప్లాగరిజం టూల్స్ను ఎట్లా ఉపయోగించుకోవాలి, ఆ పేపర్ ఏ విధంగా రాయాలి అనే దానికి ఈ 3 రోజుల వర్క్షాప్ యొక్క ఉద్దేశం. మామూలుగా ఇప్పుడు చాలామంది బయట కొన్ని సంస్థలు డబ్బులకి పేపర్ పబ్లిష్ చేసేస్తాం. వీళ్ళు ఏం రాసినా పేజీకి 500 కడితే 24 అవర్స్లో వాళ్ళు పబ్లికేషన్ ఇచ్చేస్తుంటారు. క్వాలిటీ లేని పబ్లికేషన్స్ అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమంది కాపీ చేసి పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ బయటపడితే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. ఏ యూనివర్సిటీలో అయితే ఇట్లాంటివన్నీ జరిగాయో ఆ యూనివర్సిటీ కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇటువంటివన్నీ చేయకుండా మీరు కష్టపడి మంచి పేపర్లు ఒకటైనా పర్వాలేదు, డబ్బులు ఇచ్చి మీరు 100 పేపర్లు వేసుకున్న వేస్ట్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని మేము ఇటువంటి విషయాలన్నీ ముఖ్యంగా రీసెర్చ్ స్కాలర్స్, ఈరోజు బయట యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ కూడా దాదాపు 400 మంది వచ్చేసారు. దీనికి వాళ్ళకి రీసెర్చ్లో ఏ విధంగా పేపర్ రాయాలి, ముఖ్యంగా ఈ మధ్యలో డబ్బులు కడితే కానీ పేపర్ పబ్లిష్ చేయటం లేదు. కొన్ని ఫ్రీ యాక్సెస్ జర్నల్స్ ఉన్నాయి, అవి ఏమి కానీ కూడా వాళ్ళకి తెలియదు. అవన్నీ ఈ 3 రోజుల వర్క్షాప్లో మనకు మంచి మంచి పేపర్లు కూడా ఫ్రీ యాక్సెస్ ఉంది, వాళ్ళు ఊరికే డబ్బులు లేకుండానే పబ్లిష్ చేసుకోవచ్చు. అటువంటివన్నీ కూడా తెలియజేసేదానికి ఈ 3 రోజుల వర్క్షాప్ మేము దీనికి రోసా నుంచి కూడా ఫండింగ్, ఎస్వి యూనివర్సిటీ ఫండింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి దాదాపు 10 యూనివర్సిటీ నుంచి కూడా దీనికి రిసోర్స్ పర్సన్స్ కూడా ఇచ్చేశారు. వాళ్ళందరూ కోఆపరేషన్తో ఈ 3 days వర్క్షాప్ను మేము